Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ విచ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 2000 ఇయర్ దీని గురించి ఇచ్చాము. ఇందులో రెండు అవార్డ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ మోస్ట్లీ బై ఫార్ములా 1 ప్లేయర్స్. కాదు అక్కడ ఫార్ములా 1 ప్లేయర్స్ రాదు, నాకు తెలిసి అక్కడ టెన్నిస్ ప్లేయర్స్ ఏదో వస్తుంది అక్కడ. సో అది మీరు చూసుకోండి. సో రోజర్ ఫెడరర్ రిసీవ్డ్ దిస్ అవార్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. సో టెన్నిస్ వస్తుంది ఇక్కడ. సో 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక ఈరోజు టాపిక్ సంబంధించి సౌత్ స్టేట్స్ పవర్ హౌస్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, సాక్షాత్తు ప్రభుత్వం తాలూకా కేంద్ర ప్రభుత్వం తాలూకా మెయిన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సిఏ వి అనంత నాగేశ్వర్, ఈయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఈయన సాక్షాత్తుగా ఓపెన్గా మీడియా ముందు చెప్పారు ఏంటంటే భారతదేశంలో ఆర్థిక వృద్ధికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలే తలమానికము. సో దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల వల్లనే ఆర్థిక ఇంజన్ అనేటటువంటిది, అంటే ద గ్రోత్ ఇంజన్ అని అంటాం, అది చాలా వేగంగా ముందుకెళ్తోంది. సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తర భారతదేశంతో పోటీ పడడం కాదు, అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో పోటీ పడాలా అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు, ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అనుసరించి కనుక మీరు చూస్తే సౌత్ ఫస్ట్ ద అదర్ హాఫ్ ఆఫ్ ది ఇండియన్ స్టోరీ అని చెప్పేసి మనకి ఒక చిన్న ఇమేజ్ ఒకటి దొరికింది ఇంటర్నెట్లో. పర్ఫార్మెన్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్ బిట్వీన్ 2023-24 కనుక మీరు చూస్తే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో తెలంగాణ 193% పెరిగింది, కర్ణాటక 180, తమిళనాడు 170, కేరళ 152, ఆంధ్రప్రదేశ్ 131. అలాగే జీడిపిలో కనుక మీరు చూస్తే అంటే మొత్తం భారతదేశ జీడిపిలో దక్షిణ భారత రాష్ట్రాల యొక్క వాటా కనుక మీరు చూస్తే తెలంగాణ దాదాపు 5%, ఆంధ్రప్రదేశ్ 4.7, సో రెండు కలుపుకుంటే 9.6, కర్ణాటక 8.2, అంటే 9.8, 17.8, 17.8, ఇక్కడ ఒక 3.8, 21, 9, 30. అంటే మొత్తం దేశానికి వచ్చేటటువంటి జీడిపిలో 30% కేవలం 5 రాష్ట్రాల నుండి వస్తుంది. ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు. ఇందులో మీరు కనుక మహారాష్ట్రాన్ని కూడా కొంచెం దక్షిణ భారతదేశంలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలిపారనుకోండి 50% అయిపోతుంది. సో మీరు చూడండి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కేవలం ఈ 5 రాష్ట్రాలలోనే 30% జీడిపిని భారతదేశానికి అందిస్తున్నటువంటి ఘనత మనది. కాబట్టి దక్షిణ భారత రాష్ట్రాల యొక్క అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతికి ఈ ఇమేజ్ మంచిగా మనం కొలమానంగా చెప్పచ్చు. సో దీనికి సంబంధించి ఎలా దక్షిణ భారత రాష్ట్రాలు ఉత్తర భారతదేశం అలాగే మిగతా దేశానికన్నా కూడా, అంటే అది మళ్ళీ ఉత్తరం దక్షిణం అనే వేరు చేయడం కాదు, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల కన్నా ఎందుకు ముందు వరుసలో ఉన్నాయి, ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చిందంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్, ఈయన సౌత్ ఇండియన్ స్టేట్స్ వాటి ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పనితీరును ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రమాణాల దృష్ట్యా పోల్చుకోవాలి తప్ప ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఎందుకంటే వీళ్ళు చాలా ముందున్నారు. అలాగే ఇండియన్ స్టేట్స్కి సంబంధించి ఇది ఈ బెంచ్ మార్కింగ్ స్టేట్స్ అవిని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి కేవలం ఉత్తర భారతదేశం మిగతా రాష్ట్రాలతో పోల్చుకోవడం సమంజసం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారత రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో పోల్చుకునే స్థాయి ఉంది అని చెప్పారు. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇది ఎందుకు అంటే ఆఫ్కోర్స్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్, దక్షిణ భారత రాష్ట్రాలు కూడా ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క అంతర్జాతీయ పోటీతత్వం అనేటటువంటిది పెరుగుతుంది. సో ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్ కనుక మీరు చూస్తే సౌత్ స్టేట్స్ దాదాపుగా ఇండియా జీడిపిలో 30% కవర్ చేస్తాయి, 30% కవర్ చేస్తాయి. అలాగే తమిళనాడు, కర్ణాటక ఇందులో లీడింగ్ ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర అనేటటువంటిది ఎప్పుడు ముందు ఉంటుంది, కాకపోతే మహారాష్ట్ర ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రెండు ప్రాంతాల్లోని కూడా మనం గణిస్తాం. అలాగే మీరు ఈ ప్రాంతంలో కనుక మీరు చూస్తే జిఎస్డిపి గ్రోత్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జీడిపి వృద్ధి రేట్ అనేటటువంటి దాదాపుగా 6.3% ఉంటుంది. అయితే మిగతా దేశానికి ఇది కనుక చూస్తే కేవలం 5% మాత్రమే ఉంటుంది. అలాగే పెర్ క్యాపిటల్ జీడిపి అనేటటువంటిది మిగతా ప్రాంతాలతో పోలిస్తే అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా 4.2% వృద్ధి రేటు చూపిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దాదాపుగా 5% వృద్ధి రేటును చూపిస్తున్నాయి. అలాగే 37% మనకు ఉన్నటువంటి మొత్తం ఫ్యాక్టరీలు 37.4%, అలాగే 37% ఆపరేషనల్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. అలాగే మీకు ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు,
పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్, ముఖ్యంగా ఐటీ రంగం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉంది. తమిళనాడు, కర్ణాటకలో బెంగళూరు, అలాగే తెలంగాణలో హైదరాబాద్, ఇంకా మిగతా ప్రాంతాలు. సో కాబట్టి ఈ రకంగా ఈ రీజియన్లో కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మొత్తంగా వచ్చేటటువంటి మూలధన పెట్టుబడి 25% ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వర్క్ ఫోర్స్ 33% దక్షిణ భారతదేశంలోనే ఉంది. సో కాబట్టి ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా దక్షిణ భారతదేశం చాలా వేగంగా ముందుకెళ్తోంది. అభివృద్ధిలో అసలు ఏమాత్రము కూడా పొంతన లేనటువంటి అభివృద్ధి కూడా మనకి కనిపిస్తుంది. అంటే పొంతన లేని అభివృద్ధి అంటే అభివృద్ధి ఎక్కువ ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జనాభా తక్కువ, సంపద ఎక్కువ. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ, సంపద తక్కువ. సో ఆబ్వియస్గా మీకు అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడే కనిపిస్తుంది. మీరు హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి, చెన్నై చూడండి, ఫెంటాస్టిక్ సిటీస్. అసలు ఇండియాలో మీరు ఏ సిటీని దాంతో పోల్చలేరు. ఢిల్లీ, ముంబైని పోల్చొచ్చు, కాదని నేను అనట్లేదు. ఎందుకంటే ఒకటేమో క్యాపిటల్ సిటీ, రెండు ఫినాన్షియల్ క్యాపిటల్. ఎక్కువగా జనాభా ఉన్నందువల్ల, అలాగే వాటికి ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నందువల్ల తప్ప ఒకప్పటి కోల్కతా ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలో హైదరాబాద్, కర్ణాటకలో బెంగళూరు బీటౌట్ చేసినాయి ఇప్పుడు సంపదలో. సో కాబట్టి ఆ రకంగా మీరు చూడొచ్చు ఎందుకు దక్షిణ భారత రాష్ట్రాలు మిగతా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా ముందున్నాయి. అంటే ఒకటి హిస్టారికల్లీ స్టేబుల్. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఒక అద్భుతమైన ఒక పాజిటివిటీ ఉంది. అదేంటంటే వేరే దేశాలతో బోర్డర్ ఉండదు. ఇటు సముద్రమే, అటు సముద్రమే. ఇటుపక్క బంగాళాఖాతం, అటుపక్క అరేబియన్ సీ, కింద హిందూ మహాసముద్రం. సో వేరే దేశాల నుంచి యుద్ధాలు ఇలాంటివి ముందు ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత దక్షిణ భారతదేశంలోకి రావాలి. సో చారిత్రాత్మకంగా ఈ ప్రాంతాలు చాలా స్థిరత్వం ఉన్నటువంటి ప్రాంతాలు. దాంతోపాటుగా ఈ స్టెబిలిటీ కారణంగా కన్సిస్టెంట్ ఎకనామిక్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అంటే సాంస్కృతిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఈ రెండూ కూడా ప్రారంభం అలాగే కొనసాగింపు అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా కొన్ని హిస్టారికల్ ట్రేడ్ సెంటర్స్ బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి వాణిజ్యపరమైనటువంటి కొన్ని ప్రాంతాలు లైక్ విజయనగరం, కంచీపురం, మదురై, మహాబలిపురం, కొచ్చి, కోజికోడే ఇవన్నీ బ్రిటిషర్స్ రాక పూర్వము ట్రేడ్ సెంటర్సే, వచ్చిన తర్వాత కూడా ట్రేడ్ సెంటర్స్ అయ్యాయి. సో దాంతోపాటుగా కొలోనియల్ అడ్వాంటేజ్లో ముఖ్యంగా మిడ్ 18th సెంచరీ అంటే 18వ శతాబ్దం ఆ సమయంలో కూడా మద్రాస్, బాంబే మేజర్ ప్రెసిడెన్సీ టౌన్స్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కేవలం కలకత్తా మాత్రమే ఉండేది ప్రెసిడెన్సీ టౌన్. కింద మద్రాస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి కింద కేరళ వరకు మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ నుంచి విడిపోయాయి కదా 1953లో ఆంధ్రప్రదేశ్ సెపరేట్ రాష్ట్రంగా ఫామ్ అయింది. సో కాబట్టి దీనివల్ల పోర్చుగీస్, ఫ్రెంచ్ అలాగే బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సౌత్ మీద చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా తొలి కాలంలోనే అంటే ఈ పర్టికులర్ పోర్చుగీస్, డచ్ వీళ్ళు వచ్చినటువంటి కాలంలోనే ఇక్కడ వాణిజ్యము అనేటటువంటి దాన్ని చాలా వేగంగా ప్రారంభించారు. లైక్ మచిలీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎర్లీగా స్టార్ట్ అయిందనమాట. దీంతోపాటుగా ఎకనామిక్ గ్రోత్ తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడైతే 1991లో ఎల్పిజి సంస్కరణలు వచ్చాయో దక్షిణ భారత రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కల్లా చాలా వేగంగా ముందుకెళ్ళాయి. ముఖ్యంగా ఇందులో ఐటీ సెక్టార్లో వచ్చినటువంటి పెట్టుబడులు చాలా పెద్ద అవకాశంగా మార్చుకున్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు. దీంతోపాటు కర్ణాటక, తమిళనాడు ఆటోమొబైల్, ఐటీ, టెక్స్టైల్ హబ్స్ అయ్యాయి. తెలంగాణ బయోటెక్ అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపుగా 33% ప్రపంచంలో వస్తున్నటువంటి వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే ప్రొడ్యూస్ అవుతున్నాయంటే అది ఏమాత్రమూ అతిశయోక్తి కాదు. దీంతోపాటు నార్దర్న్ స్టేట్స్లో మహారాష్ట్ర, గుజరాత్ అలాగే ఢిల్లీ ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలోని కూడా అంత అద్భుతమైన పట్టణీకరణ జరగలేదు, అలాగే అంత అద్భుతమైనటువంటి పారిశ్రామిక వృద్ధి లేదు, ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, అర్బనైజేషన్ లేదు. ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళు బీహార్ పట్టణాల్లో అవన్నీ మహాభారత కాలంలో చాలా అద్భుతమైన సిటీస్ అని. నౌ దే ఆర్ నో మ్యాచ్ టు సౌత్ ఇండియన్ సిటీస్ ఆర్ ఎనీ అదర్ సిటీస్ ఫర్ దట్ మ్యాటర్. అలాగే నార్త్ ఈస్ట్ అంటే ముఖ్యంగా ఈశాన్య భారతంలో సాధారణంగానే అక్కడ మనకి కనెక్టివిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. మధ్యలోకి మనకి బంగ్లాదేశ్ అనేటటువంటిది అడ్డు వస్తుంది. అలాగే కొంత అక్కడ కల్చర్ డిఫరెన్స్ అనేటటువంటిది ఉండడం వల్ల కూడా మనకి చాలా సవాళ్ళు ఉన్నాయి, బోర్డర్ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల. ముఖ్యంగా అస్సాం లాంటి ప్రాంతాల్లోకి అంత ఈజీగా వెళ్ళి వ్యాపారం చేసేటటువంటి అవకాశాలు తక్కువ, జనాభా కూడా తక్కువే. సో అలాగే దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ముఖ్యంగా
వ్యవసాయ రంగంలో తమిళనాడు, కర్ణాటక చాలా అద్భుతమైనటువంటి ఆధునీకరణ తీసుకొచ్చాయి వ్యవసాయ రంగంలో, అలాగే హార్టికల్చర్లో కూడా. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్ వీళ్ళంతా కూడా ఇప్పటికీ పాతకాలపు పద్ధతుల్లోనే, సాంప్రదాయ పద్ధతుల్లోనే ఇంకా పంటలు పండించేటటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి దిగుబడి రావడం, ఇంకా బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ దిగుబడి ఉండడం కూడా ఒక కారణం. అంటే వ్యవసాయ అభివృద్ధిలో కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ముందుకెళ్ళడానికి. దీంతోపాటు గవర్నెన్స్, తెలంగాణ, కర్ణాటక వీళ్ళందరూ కూడా ఐటీ, గవర్నెన్స్ రిఫార్మ్స్ని చాలా వేగంగా తీసుకొచ్చారు. మీరు చూడండి, ఇండియాలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా నార్దర్న్ ఇండియాలోని అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఇంకా అంత సాధ్యపడట్లేదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాలు కావచ్చు, ప్రజల తాలూకా కొంత నిరక్షరాస్యత కూడా, అంటే ఇర్లిటరసీ కూడా దీనికి కారణం కావచ్చు. సో దీంతోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, నోయిడా, గురుగ్రామ్ ఎకనామికల్గా సదరన్ స్టేట్స్లో హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై ఇవి పెరిగిన తర్వాత మారే. మీరు నోయిడా చూడండి, ఏదో చెప్తారు మంచి ప్లేస్ అని చెప్పి, దే ఆర్ నో మ్యాచ్ టు బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఆర్ చెన్నై. ఇప్పుడిప్పుడేవో బిల్డింగ్లు అవన్నీ గట్టిగా లేపుతున్నారు అంతే. బట్ నోయిడాలో వచ్చినటువంటి సెజ్లు ఇవన్నీ కూడా మన హైదరాబాద్ రహేజ్ ఐటీ పార్క్ కానీ, బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ కారిడార్స్ కానీ, సిటీస్ కానీ, లేదా చెన్నైలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి ఏమాత్రమూ మ్యాచ్ కాదు. సో కాబట్టి వాళ్ళంతా తర్వాత వచ్చారు రిఫార్మ్స్తో, బట్ వీఆర్ ద ఎర్లీ బర్డ్స్. సో కాబట్టి మనకి గ్రోత్ అనేటటువంటిది ఎక్కువ ఉంది. దీంతోపాటు సోషల్ డెవలప్మెంట్లో చూస్తే కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే మనకి 1947 వచ్చేటటువంటి సమయానికి డెఫినెట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా తక్కువ అభివృద్ధిలో ఉన్నాయి, కానీ పాపులేషన్ కంట్రోల్ చేశాయి. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ఒక అతి గొప్ప వరం ఏంటంటే మన తాలూకా ప్రజలు విపరీతమైన జనాభాని పెంచలేదు, చాలా తగ్గించారు జనాభాని. ఈ కారణం వల్ల మనకి ఏమైందంటే మనకున్నటువంటి వనరుల్ని చాలా అద్భుతంగా వాడుకోగలిగాం. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక వీళ్ళంతా కూడా హయ్యర్ లిటరసీ రేట్స్, అంటే అత్యధికంగా చదువుకున్నటువంటి జనాభాని చాలా అద్భుతంగా సాధించారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పాలసీస్, ఈ చదువుకి సంబంధించి, విద్యారంగానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. ఆంధ్ర, తెలంగాణలో విద్యారంగానికి సంబంధించి అంత అద్భుతమైన విధానాలు రాకపోయినప్పటికీ కూడా, ముఖ్యంగా ప్రాథమిక విద్యలో రాలేదు, బట్ ఉన్నత విద్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా రాణించాయి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఫేమస్ కదా ఆంధ్ర అండ్ తెలంగాణలో. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా. అలాగే తమిళనాడు ముఖ్యంగా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని కారణంగానే భారతదేశం మొత్తం కూడా ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని చేసుకునేటట్టు సర్వశిక్ష అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ బాగా ఫోకస్ చేశాయి, ఎస్పెషల్లీ బీటెక్ కారణంగా. దీంతోపాటు కేరళలో హైయెస్ట్ లిటరసీ ఉండి ఆల్మోస్ట్ 96, ఇప్పుడు ఆల్మోస్ట్ 100 అయిపోయి ఉంటుంది అది. అలాగే హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ముఖ్యంగా మెడికల్లో అసలు కేరళ నర్సుల తర్వాతే కదా, కేరళ ఇంగ్లీష్ టీచర్స్ తర్వాతే కదా ఎవడైనా దేశంలో. సో దీంతోపాటు నార్దరన్ స్టేట్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా తక్కువ పెట్టుబడులు పెట్టారు. సో ఈ కారణంగా వాళ్ళు వెనకబడ్డారు, మనం ముందుకు వచ్చాం. అలాగే హెల్త్ అండ్ సోషల్ ఇండికేటర్స్లో కూడా కేరళలో బెస్ట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 1000కి 6, అదే మధ్యప్రదేశ్లో 46, ఇంకా మిగతా ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా 42, 45 అలా ఉంటాయి. సదరన్ స్టేట్స్కి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా, అంటే ఈ ముఖ్యంగా ఆడవాళ్ళు డెలివరీ అయ్యేటటువంటి టైంలో మరణించేటటువంటి ఆడవాళ్ళ సంఖ్య ఉంటుంది. సో యావరేజ్గా 103 లక్షకి. సో చాలా తక్కువ, నేషనల్ యావరేజ్ 103 ఉంటే సదరన్ స్టేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతోపాటు కొన్ని న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే పోర్ట్లు ఇవన్నీ చాలా దగ్గరగా ఉండడం, ఎందుకంటే సముద్ర ప్రాంతాలు కదా, వీ షేప్ వస్తుంది. అలాగే మోడరేట్ క్లైమేట్, నార్దర్న్ ఇండియాలో అంతా ఎక్స్ట్రీమ్ క్లైమేట్, ఉంటే బాగా చలి బాగా ఎండ, మనకు అలా కాదు, ఎప్పుడూ ఎండగానే ఉంటుంది. సో చలికాలం కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పచ్చు. సో ఇందులో భాగంగా పోవర్టీ లెవెల్స్లో కూడా మీరు చూస్తే హయ్యెస్ట్ పోవర్టీ కొంచెం రెడ్గా కనిపిస్తున్నాయి చూడండి, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా విపరీతమైన పేదరికం ఉన్నటువంటి రాష్ట్రం. నార్త్ ఈస్ట్లో కూడా అది ఉంది, కానీ మీరు సౌత్లో చూడండి అంత పచ్చగా ఉంది. ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఇక్కడ మల్టీ డైమెన్షనల్లీ పూర్, అంటే పేదవాళ్ళ యొక్క సంఖ్య బహుముఖ పేదరికంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా బెటర్గా ఉంది. మీకు అక్కడ దాని తాలూకా డీటెయిల్స్ కూడా ఇచ్చాను. సో దీనికి కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ ఇబ్బందులను కనుక సవరించుకుంటే డెఫినెట్గా భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఇంజన్లుగా సౌత్ ఇండియన్ స్టేట్స్ రావచ్చు. ఎలా? ప్రొడక్టివిటీ గ్యాప్, ముఖ్యంగా తయారీ రంగంలో కొంత ఈ యొక్క ఉత్పాదకత ఇబ్బందులు ఉన్నాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో 26% ఇస్తున్నాయి. అంటే ఐటీ సెక్టార్లో అద్భుతంగా ఉన్నప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా తక్కువగా ఉన్నారు.
అలాగే స్కిల్ డెవలప్మెంట్, స్ట్రాంగ్ స్కిల్ డెవలప్మెంట్లో లెవెల్ 1 లెవెల్ 2 అని ఉంటాయి. అందులో స్కిల్ లెవెల్ 2 అంటే ఇంటర్మీడియట్ స్కిల్స్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కానీ స్కిల్ లెవెల్ 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్, హైటెక్ సెక్టర్స్ ఇలాంటి వాటిలో కాస్త వెనకబడుతున్నారు. అలాగే డెమోగ్రఫిక్ డిక్లైన్, యూత్ పాపులేషన్ ఈ మధ్య కాలంలో చాలా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ ఉంటుంది, అంటే ఎంతమంది పుట్టి ఎంతమంది చనిపోతే పాపులేషన్ బ్యాలెన్స్ అవుతుందని. ఈ రీప్లేస్మెంట్ రేటు ఇండియాకి ఆన్ అన్ యావరేజ్ 2.0 ఉండాలి, కానీ తెలంగాణకి ఇది 1.6కి పడిపోయింది. అంటే తెలంగాణ యొక్క పాపులేషన్ రానున్నటువంటి రోజుల్లో ఒక 15, 30, 40 సంవత్సరాల తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. సో యూత్ పాపులేషన్ తగ్గే అవకాశం ఉంది. సో దానివల్ల మనకి వేరే ప్రాంతాల నుంచి లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల వేరే ప్రాంతాల నుంచి లేబర్ తెచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా కంజెషన్స్ ఉంటున్నాయి, అంటే ప్లేస్ సరిపోవట్లేదు. సో దీన్ని మనం తీసుకురావాలి. అలాగే ఈ ఎనర్జీ షార్టేజెస్, ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించి ఎనర్జీ షార్టేజెస్ ఉంటున్నాయి. సో వీటిలన్నింటినీ కనుక మనం బెటర్ చేసుకోగలిగితే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇంకా పరిగెడతాయి. అలాగే రీజనల్ డిస్పారిటీస్, కర్ణాటక అండ్ తమిళనాడు లీడ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్, అయితే ఆంధ్ర, తెలంగాణ, కేరళ వీళ్ళకన్నా చాలా వెనకబడి ఉన్నారు తమిళనాడు, కర్ణాటక కన్నా. సో వీళ్ళు సమానం చేయాలి. మీరు చూడండి, ఇందాకే చూసామన్న తమిళనాడు 8.9 ఎంతో ఉంది, ఆంధ్ర తెలంగాణ 4.7 అండ్ 4.9 ఉంది. అఫ్కోర్స్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సరిపోయేది, బట్ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి కదా, కానీ గ్రోత్ రేటే కదా. సో కాబట్టి ఆ గ్రోత్ రేట్ని మనం బెటర్గా చేయాలి. అలాగే రూరల్ అర్బన్ డివైడ్, అర్బన్ ఏరియాస్ డెఫినెట్గా డెవలప్ అవుతున్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఆర్థిక అవకాశాలు రావట్లేదు. దీంతోపాటు క్లైమేట్ చేంజ్, ఎక్కువగా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా తుఫాన్లు, అలాగే వరదలు, అకాల వర్షాలు, దీంతోపాటుగా కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉంది. వీటిని కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే పాలసీ ఇష్యూస్, సెంట్రల్ ఫినాన్స్ ట్రాన్స్ఫర్స్, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బుల మీద దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అధికంగా డిపెండ్ అవుతున్నాయి. అలాగే సంక్షేమ పథకాలని చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ కారణం వల్ల కూడా కొంత డబ్బులు వీటిల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కనుక మార్చుకోగలిగితే డెఫినెట్గా ఇండియాలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు అత్యంత ఎక్కువ అవకాశం ఉంది వెన్ కమ్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో దానికి సంబంధించి గతంలో ఒక ప్రశ్న రిలేటెడ్ టు దట్, ఈ సమాధానాన్ని మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు ఎదుర్కొంటున్న కీలక ఆర్థిక సవాళ్ళను పరిశీలించండి, స్థిరమైన వృద్ధికి విధానపరమైన చర్యలను సూచించండి 200 పదాల్లో. సో మీ అభిప్రాయం కూడా తెలపండి. మీరు చూసిన దాంట్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో మీకు నచ్చినదేంటి, నచ్చనిదేంటి, ఉత్తర భారతదేశము అలాగే ఈశాన్య భారతదేశ రాష్ట్రాల్లో కూడా మీకు నచ్చిందేంటి, నచ్చనిదేంటి. సో మనం అందరం భారతీయులు కాబట్టి ఇలా చర్చించుకోవడంలో తప్పేం లేదు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.